ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 2 నవంబర్ నుండి 8 నవంబర్ వరకు ఈ వారం గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను పొందుతాం, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మనస్సు ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నట్టు కనపడినా కానీ ఏదో తెలియని ఒక అభద్రత మిమ్మల్ని వెంటాడే అవకాశాలు కనపడుతున్నాయి. వాహనాలు నడిపే సమయంలో అతి జాగ్రత్త అవసరం సుమ. అనవసరమైనటువంటి సాహసమైనటువంటి కృత్యాలు చేయకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఎదుటివారికి డబ్బు ఇచ్చే సమయంలో కానీ లేదా ఇద్దరి మధ్యలో ఒక సఖ్యతకు కానీ సంధానాన్ని కానీ చేకూర్చేటువంటి సమయంలో మధ్యవర్తిత్వం జరిపేటువంటి సమయంలో మాత్రం కాస్త మెళకువలు అవసరము. ఎదుటివారి యొక్క మాటలకు పొంగిపోయి మీరు అలాంటి స్నేహాల విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రతి విషయంలో కూడా ఆచి తూచి అడుగు వేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగ విషయంలో కూడా అనవసరమైనటువంటి తొందరపాటు పనికిరాదు. ఎవరితో ఏది మాట్లాడినా కానీ కాస్త తెలివిగా ఆలోచించి ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళు వెనకాల ఏముంది ముందు ఏముంది లోపల ఏ విధమైన అభిప్రాయంతో ఉన్నారో తెలుసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అయినా మీకు ఉద్యోగంలో మాత్రం గుర్తింపు, చక్కని ఉన్నతమైన పదవి కానీ ఉన్నత స్థానం కానీ లభించేటువంటి అవకాశాలు లేకపోలేదు. ధనం రావాల్సిన ధనం అంత సులభంగా చేతికి అందకపోవచ్చు. జీవితంలో సర్దుకుపోవడమే ఉత్తమం అనేటువంటి భావన మీలో ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళందరికీ కూడా శనేశ్వర అంగారక స్తోత్రాలని ఖచ్చితంగా నిత్యము శ్రద్ధగా పారాయణం చేయండి. నువ్వులు కందులు గోవుకు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. లక్ష్మీనరసింహస్వామి యొక్క ధ్యానం కానీ క్షేత్రాన్ని కానీ సందర్శించండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి వారం అంతా కూడా చక్కగా మానసిక ఉల్లాసము ఆనందము ఇవన్నీ కూడా ఉంటాయి. ఏదో సాధించాలని మీ మాటను నెగ్గించుకోవాలనే ప్రయత్నాలు చేస్తారు. అందులో కొంత సఫలమవుతారు. ఆత్మీయుల యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ అవసరం. చిన్న చిన్న ఇబ్బందులు మానసికమైన ఆందోళనకు గురి చేసేటువంటి పరిస్థితులు రావచ్చు. ఇక ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. విలువైనటువంటి వస్తువులని పోగొట్టుకోకుండా కాస్త జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఉద్యోగాల్లో చిన్న చిన్న స్వల్పమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినా వాటిని అన్నింటినీ మీరు అధిగమించి ముందుకు వెళ్తారు. నొప్పింపక తానొబ్బక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని కదా, ఆ విధమైనటువంటి సూత్రాన్ని మీరు ఉపయోగించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. నూతన వ్యాపారాల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలం కావచ్చు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. చిన్న సమస్యనైనా కానీ మీరు శ్రద్ధగా చక్కని వైద్యుని సంప్రదించడము ఇలాంటివన్నీ కూడా శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శనేశ్వర అంగారక ధ్యానమే నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కని మానసిక ఉల్లాసం ఉత్సాహాన్ని కలిగించేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. మీ మాటకి చక్కని విలువ పెరుగుతుంది. మీరు శాసిస్తే దాన్ని అనుసరించేటువంటి వాళ్ళు, దాన్ని పాలించే వాళ్ళు ఉంటారు. రాజకీయంగా ఒక రకమైనటువంటి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కూడా మీకు ఏర్పడవచ్చు. అంతేకాకుండా గతంలో ఉండేటువంటి ఎవరైతే మిమ్మల్ని విమర్శిస్తున్నారో వాళ్ళ యొక్క మాటలకు
తగినటువంటి గుణపాఠం చెప్పే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది. ప్రజా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. సంతాన ప్రాప్తి కనపడుతుంది. వివాహ నిశ్చయాలు కూడా జరగవచ్చు. చాలా కాలంగా మీరు ఊహిస్తున్నటువంటి ఒకానొక ప్రయోజనం ఉద్యోగ విషయంలో కానీ లేదా ఇతరత్ర ఏ విషయంలోనైనా మీరు కోరుకున్నటువంటి ఒక వాంఛ మీకు తీరేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో శత్రువులే మిత్రులు అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. నూతన వ్యాపారాలలో మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు సఫలం కావచ్చు. కోర్టులు, కేసులు ఇలాంటి వాటి విషయాల్లో మాత్రం కాస్త ఇబ్బంది ఉండవచ్చు. వాటిని అన్నింటినీ కూడా ఒక చాకచక్యంగా మీరు బయటపడడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. అందులో కొంతవరకు సఫలమయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అయితే ఎయిటి వారితో మాట్లాడేటప్పుడు, ఉద్యోగంలో మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా కాస్త 1-2 సార్లు ఆచితూచి అడిగేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రాన్ని, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నా కానీ ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు మీరు ఆలోచన చేసి ఎదుటివారి యొక్క మనస్సును గాయపరచకుండా మాట్లాడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి చికాకులు లేకుండా, ఒకవేళ ఆ రకమైన చికాకులు ఉన్నట్లయితే సరి అయినటువంటి అశ్రద్ధ లేకుండా సరి అయినటువంటి వైద్య సేవనం అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కుటుంబంలో అనవసరమైనటువంటి చిన్న స్వల్పమైనటువంటి గొడవలు, కలహాలు, అసలు విషయం ఏమీ ఉండదు కానీ మీకై మీరు సమస్యను సృష్టించుకొని మళ్ళీ పరిష్కారం కోసమే మీరే వెతుక్కోవటం, ఇదంతా కూడా ఒక అలవాటుగా మీరు చేసేటువంటి పొరపాటుగా కనపడుతోంది. కనుక ఇలాంటి విషయాలలో చిన్న విషయాలే మీకు పెద్దగా చికాకు కలిగించే అవకాశం ఉంది. కనుక ప్రతి విషయంలోనూ కాస్త ఓపిక, ఈ శాంతము, సహనం అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక సంతానం యొక్క అభివృద్ధి మీకు అనుకూలంగా ఉంటుంది. తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఇవన్నీ మేలు జరుగుతోంది. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో ఒక రకమైనటువంటి మితిమీరినటువంటి అకాల భోజనం కానీ లేదా అనవసరమైనటువంటి ఏ పదార్థాలు అయితే సేవించకూడదో ఆ పదార్థాలు సేవించడం వల్ల ఇబ్బంది తలెత్తవచ్చు. ఇక సోమరితనం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వారం ఈ వారం అంతా. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని అలాగే బృహస్పతి యొక్క ధ్యానాన్ని నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి చక్కని ఆలోచనతో కూడుకున్నటువంటి జీవితాన్ని, చక్కని ఆలోచనతో కూడుకున్నటువంటి ఒక ముందు మార్గంలో వెళ్ళాలనేటువంటి నిర్ణయానికి వస్తారు. ఊహల్లో జీవించడం కన్నా వాస్తవంలో కొద్ది సుఖమైనా సరే వాస్తవంలో జీవించాలనేటువంటి ఒక ఆలోచనలో ఉంటారు. ఎవరి నమ్మాలో ఎవరు నమ్మకూడదో, ఎవరు తనవారో ఎవరు పరాయి వారో కూడా తెలుసుకొని నిర్ణయించుకొని మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్యం కాస్త కుదుటపడుతుంది. చాలా కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఒక రకమైన జాయింట్ పెయిన్స్ కానీ లేదా నరాలకు సంబంధించిన ఇబ్బందులు కానీ, కటి ప్రాంతంలో ఉండేటువంటి ఇబ్బందులు కానీ, వీటన్నింటి నుంచి కాస్త ఉపశమనం మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా సమాజంలో ఉన్నత స్థానంలో ఉండేటువంటి పెద్దల యొక్క చక్కని సాంగత్యం కానీ లేదా వారి యొక్క పరిచయాలు కానీ మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. వారి యొక్క అభివృద్ధి ఇవన్నీ కూడా మీకు చక్కని ఆనందాన్ని కలగజేస్తాయి. భవిష్యత్తులో వారి యొక్క సుఖం కోసం, వారి యొక్క సౌఖ్యం కోసం స్థానచలనమైనా చేయాలి, ఇప్పుడు ఉండేటువంటి ప్రదేశాన్ని మారి భవిష్యత్తులో ఇంకొకటిగా నివాసాన్ని పెట్టాలనేటువంటి ఒక ఆలోచన రావడం, దానికి తగినటువంటి దానికి కావాల్సినటువంటి కొంత ఉపాయాలు, కొంతమందిని సలహాలు తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ వారం మీకు కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఉద్యోగులకు కూడా అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఈ వారం అంతా కూడా ప్రతిరోజు శనేశ్వర ధ్యానాన్ని అలాగే బృహస్పతి ధ్యానాన్ని నిత్యము పారాయణం చేయండి. సూర్యాష్టక నిత్యము పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంది. శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నా కానీ
ప్రతి విషయంలో కూడా మీ యొక్క స్వంత నిర్ణయమే మీకు శ్రీరామరక్షగా నిలుస్తుందనే విషయాన్ని తెలుసుకుంటారు. అంతేకాకుండా ముఖ్యంగా స్నేహితులతో బంధువులతో చక్కని సఖ్యత ఏర్పడుతుంది. మీ యొక్క విలువ పెరుగుతుంది. మీతో మాట్లాడాలి అనుకునేటువంటి వారి యొక్క సంఖ్య పెరుగుతుంది. అయితే ఆత్మీయులలో ఒకరి వల్ల లేదా వివాహ సంబంధాల విషయాల్లో ఒక చిన్న చికాకు కానీ లేదా మీకు ఇష్టం లేకున్నా కానీ మీ పైన ఒక రకమైనటువంటి ప్రోద్బలం ఏర్పడి బలవంతంగా మీకు కొన్ని ఎదుటివారి యొక్క ఆలోచనలు ఎదుటివారి యొక్క అభిప్రాయాలను కూడా మీపై రుద్దేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇలాంటి విషయాలలో మీరు ఒక రకమైన సంఘర్షణ ఎదుర్కొని మీ ధైర్యంగా దృఢమైనటువంటి నిర్ణయాన్ని మీరు చెప్పేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నూతన వస్తువులను కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో విద్య కోసమై భవిష్యత్తులో మీరు సాధించాల్సినటువంటి విషయాల కోసమై ఒక చక్కని ప్రణాళికలు సిద్ధం చేసుకొని అందులో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. తండ్రి గారి యొక్క సహకారం పరిపూర్ణంగా మీకు అందుతుంది. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఉద్యోగంలో చక్కని ఉన్నతి కానీ ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో వాళ్ళే మీ యొక్క అవసరాన్ని కోరేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆరోగ్యమే కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నా కానీ దానికి తగిన విధంగా శరీరం అందుకు పూర్తిగా సహకరించేటువంటి విషయంలో కాస్త ఇబ్బంది ఉంది కనుక ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులుగా చక్కగా కృషి చేస్తారు. అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా రాహు కేతు ధ్యానాన్ని నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా మీరు ఆలోచనలు చేసేటువంటి మానసికంగా చేసేటువంటి సంఘర్షణ ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి భవిష్యత్తులో మీకు మేలు చేస్తాయన్న ఆశతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ముఖ్యంగా మీ పై అధికారుల వల్ల కానీ లేదా మీ యొక్క సహోద్యోగుల వల్ల కానీ ఒక రకమైనటువంటి ఏదో తెలియనటువంటి తెరవగా ఉండేటువంటి నడిపేటువంటి వ్యవస్థ ఇవన్నీ విషయాల వల్ల మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకు తగినటువంటి గుణపాఠం కోసమై సరి అయిన సమయం కోసమై సరి అయిన విధంగా గుణపాఠం నేర్పాలని మీరు వేచి చూస్తారు. అందులో కొంతవరకు సఫలమయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అకాల భోజనం వల్ల ఒక రకమైనటువంటి ఉదర సంబంధమైన ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వైద్యుడిని కలవటము ఔషధ సేవనం తప్పకపోవచ్చు. వాహనాలు నడిపేటువంటి సమయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అప్రమత్తత మాత్రం ఖచ్చితంగా అవసరం. అంతేకాకుండా మనం మాట్లాడేటువంటి సమయంలో కూడా ఒక ఆచితూచి అడుగు వేయాల్సిందిగా మాట్లాడాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. బంధువులతో కాస్త శత్రుత్వాలు ఇలాంటివి రాకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని లక్ష్మీ నరసింహ ధ్యానాన్ని నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త ఒక రకమైనటువంటి మానసిక వేదన ఏదో తెలియని అభద్రత ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. తాము సాధించాలనుకున్నటువంటి ఒకనొక చక్కని ప్రయోజనంలో కూడా పూర్తిగా నిమగ్నమై ఉంటారు. పోటీ పరీక్షలు రాసేటువంటి వాళ్ళకి కానీ ఉన్నత విద్యావకాశాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ చక్కని ఫలితాలు ఏర్పడతాయి. చక్కని సంఘంలో సమాజంలో ఒక ఉన్నత స్థానాల్లో ఉండేటువంటి యొక్క పెద్దల యొక్క సహవాసం కానీ వాళ్ళ యొక్క పరిచయాలు కానీ ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకోవడానికి ఒక చక్కని సుగమమైనటువంటి ఒక మార్గం ఉన్నది అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకొని అందులో ప్రయత్నాల కోసమై ఆ ప్రయత్నం కోసమే మీ యొక్క ప్రయత్నాలు ఉంటాయి. అంతేకాకుండా బంధువులతో మాత్రం స్వల్పమైనటువంటి చిన్న చిన్న విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు సుమా. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహకారం మీకు ఉన్నా కానీ అయినా ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి వివాదము ఒక రకమైనటువంటి చికాకు ఉండేటువంటి వాతావరణం గృహంలో కనపడుతూ ఉంది. కోపం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వాహనాలు నడిపే సమయాల్లో కూడా
కాస్త శ్రద్ధ అప్రమత్తత అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీలు కూడా కాస్త ఉదర సంబంధం ఇబ్బంది తలెత్తకుండా సరి అయినటువంటి వైద్య సహాయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా ఖచ్చితంగా శనేశ్వర ధ్యానాన్ని, హనుమత్ సేవ, ఆంజనేయ స్వామి ప్రదక్షిణాన్ని, అలాగే ఆకుపూజను చేయించేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ సాధ్యమైనంత వరకు ఎక్కువగా మీరు మంచి ఫలితాలను పొందాలి. ఉన్న సమయాన్ని పరిపూర్ణంగా వినియోగించుకోవాలి, ఉపయోగించుకోవాలి. చేయాల్సిన పనులన్నీ కూడా శీఘ్రంగా చేయాలనేటువంటి ఒక ప్రయత్నాలు, ప్రతి నిమిషాన్ని ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం మీలో ఏర్పడుతుంది. తద్వారా అందులో పూర్తిగా మీరు సఫలమయ్యే అవకాశమే ఉంది. కార్యసిద్ధి ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యం మీకు చక్కగా అనుకూలించవచ్చు. భార్య తరఫు బంధువులతో కానీ లేదా భర్త తరఫు బంధువులతో కానీ వ్యాపార విషయాలలో ముఖ్యంగా చిన్న చిన్న స్వల్పమైనటువంటి మానసికమైనటువంటి అభిప్రాయ భేదాలు కానీ విభేదాలు కానీ ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. నూతన విద్యా అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ మీకు అనుకూలించవచ్చు. నూతనంగా భూములు కొనుగోలు చేయటమో లేదా ఖనిజ సంబంధమైనటువంటి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావటం, ప్రభుత్వపరంగా మీకు కొంత అనుకూలత కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ముఖ్యంగా శాశ్వత స్థిర నివాస ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మీరు కోరుకున్నటువంటి అనుకూలమైన సమయం రావచ్చు. తద్వారా మీకు కావలసినటువంటి అనుమతి కూడా మీకు లభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నూతనంగా పెట్టుబడులు పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అయితే ఈ విషయంలో మాత్రం 1-2 సార్లు శ్రేయోభిలాషులకు సలహా తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. బంధుమిత్రులతో కాస్త మాట్లాడే సమయంలో కాస్త అత్యుత్సాహంతో మీకు తెలియకుండానే కొన్ని వాగ్దానాలు ఇవ్వకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా గత వారం చెప్పినట్లుగానే శివాలయంలో అభిషేకం చేయించండి, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు విమలంగా చేస్తారు. లేదా ఉన్నటువంటి ప్రదేశం నుండి ఇతర ప్రదేశాల్లో నివసించాల్సినటువంటి పరిస్థితులు కూడా వచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కానీ లేదా తండ్రి తరఫు బంధువులతో కానీ తండ్రి తరఫు ఉండేటువంటి ఆస్తుల విషయాలలో కానీ జ్ఞాతుల వల్ల స్వల్పమైనటువంటి మానసికంగా లేదా ఒక రకమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కోర్టు గొడవలను లేదా పోలీస్ స్టేషన్లను ఈ రకమైనటువంటి ఎవరో ఇంకొక మధ్యవర్తి వచ్చి మీ మధ్యలో ఉండేటువంటి వివాదాన్ని పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. న్యాయపరమైనటువంటి పోరాటాల కోసమే మీరు ప్రయత్నాలు కూడా చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. స్వల్పమైనటువంటి ఔషధ సేవనం కానీ లేదా వైద్యుని సంప్రదించడం కానీ ఇలాంటి విషయాలలో అవసరం ఏర్పడే అవకాశం ఉంది. కనుక కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. నూతన పరిచయాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అంతేకాకుండా సోదరులతో కానీ లేదా స్నేహితులతో కానీ స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి కొన్ని ప్రయోజనాలు మీ చెంతకు చేరే అవకాశం కూడా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము యథావిధిగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. బంధువుల వల్ల, స్నేహితుల వల్ల, శ్రేయోభిలాషుల వల్ల ఒక రకమైనటువంటి ఎవరైతే తనవారు అనుకున్నారో, ఎవరైతే మీ యొక్క మేలును కాంక్షిస్తున్నారు అనుకున్నారో, మీ యొక్క శ్రేయస్సును కోరుతున్నారని మీరు అనుకుంటున్నారో వాళ్ళలోనే ఏదో ఒక స్వల్పమైనటువంటి మార్పును గమనించి మానసికంగా నిరాశ, చికాకు పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి అశ్రద్ధ పనికిరాదు సుమ. కాస్త శ్రద్ధ తీసుకోవాలి. నీచజన సహవాసాల విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. వ్యసనాలు, అలవాట్ల విషయాలలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. అంటే
అలాంటి వ్యసనాలకి అలవాట్లకి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక వివాహ ప్రయత్నాలు ఒకసి రెండు మాటలు విఫలమై మూడో ప్రయత్నంగా సఫలమయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ మార్పు కూడా కనపడుతోంది. నూతన ఉద్యోగం కోసమే వెతికే సమయంలో కాస్త ఓపిక, ఒక రకమైనటువంటి కాస్త సహనం కూడా అవసరం కావచ్చు. అంతేకాకుండా ఏదో తెలియని ఒక నిరాశ ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. అయితే వారాంతంలో మాత్రం అధికారుల యొక్క ఆదరణ, పెద్దల వారి యొక్క చక్కని సత్సాంగత్యము, అంతేకాకుండా ఎవరి విషయంలోనైతే మీరు అపార్థం చేసుకున్నారో వాళ్ళు అలాంటి వాళ్ళు కాదని తెలుసుకొని మీ శ్రేయస్సు కోరే వాళ్ళని తెలుసుకొని మీరు చక్కగా ఒక రకమైన ఆనంద స్థితికి వస్తారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామరక్షా స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. వెంకటేశ్వర స్వామి యొక్క కవచం కానీ వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాన్ని కానీ నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో చక్కని మార్పు కనబడుతోంది. మీపై మీకు ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉన్నత విద్యల కోసమై మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విద్యాపరంగా కానీ లేదా ఉద్యోగపరమైన ప్రయత్నాలు కానీ మీకు చక్కని సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొందరికి రాజకీయ పరమైనటువంటి ప్రవేశం కూడా లభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే విషయంలో, మధ్యవర్తిత్వం జరిపే విషయంలో కూడా మీరు తగుదునమ్మా అని అత్యుత్సాహంతో ముందుకెళ్లకుండా మీరు ఎక్కడైతే సంతకం చేస్తున్నారో దానికి ముందు 1కి 4 సార్లు పూర్తిగా దాన్ని చదువుకొని అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉష్ణ సంబంధం ఇబ్బందులు కానీ, రక్త సంబంధమైనటువంటి స్వల్పమైన చికాకులు కానీ, బీపీ, షుగర్ లాంటి వ్యాధుల విషయాలలో అశ్రద్ధ మాత్రం పనికిరాదు సుమ. నూతన పరిచయాలు మీకు లాభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా కోర్టు గొడవలు, పోలీస్ స్టేషన్లు ఇలాంటి వాటి విషయాలలో మీకు కొంత వెసులుబాటు, కొంత మీకు అనుకూలత కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. భూ వ్యాపారాలు, స్థిరాస్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కొంతవరకు అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని లేదా సహస్రనామ స్తోత్రాన్ని చేయండి. అలాగే వీలైనట్లయితే ఏదైనా ఒక దివ్యక్షేత్రంలో చక్కగా గోవుకు కానీ లేక అక్కడ ఉండేటువంటి పేదవారికి కానీ కాస్త అన్నదానము, ఆహారం ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మేషాది 12 రాశుల వారికి నా స్థాయి మేరకు వార ఫలాన్ని తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది అనేకమైన చికాకులన్నీ కూడా తొలగి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని, చక్కని ఆరోగ్యాన్ని ఆ పరమాత్మ మీ అందరికీ కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.